ఒక 16-year-old కిడ్ కానీ, టీనేజ్ కిడ్ ఈ డ్రగ్స్కి కానీ ఆల్కహాల్కి కానీ అలవాటు పడకుండా లేదా అటువైపు వెళ్ళకుండా ఉండాలంటే పేరెంట్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? సబ్స్టెన్స్ యూజ్లో, అడిక్షన్స్లో చూసుకుంటే వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయంటే పిల్లల్లో కానీ టీన్స్లో కానీ ఫస్ట్ ఇస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, అటెండెన్స్ తగ్గుతుంది, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో టైం ఎక్కువ స్పెండ్ అట్లా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయకూడదని కాదు, ఇంతకు ముందు కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, ఫ్యామిలీ టైం తగ్గిపోతుంది, రూమ్లో ఒక్కరే ఉంటారు, సీక్రెటివ్ బిహేవియర్ చేస్తారు, సీక్రెటివ్ మనీ మేనేజ్మెంట్ చేస్తారు, అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు, డిమాండింగ్, థ్రెటనింగ్, అగ్రెషన్, మూడ్ ఫ్లక్చుయేషన్స్, యాంగ్జైటీ, నైట్ నిద్రపోకపోవడం, పొద్దున్న నిద్రపోవడం, దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇవి ఉన్నాయి అంటే అట్లని చెప్పి సబ్స్టెన్స్ కానీ అడిక్షన్ ఉన్నారని కాదు, బట్ ఇట్లాంటి బిహేవియర్ చిన్నలో ఉండే డెఫినెట్లీ వీ నీడ్ టు అడ్రస్. అండ్ యాజ్ అ పేరెంట్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి.